ట్రంప్‌కి అమెరికా సుప్రీంకోర్టే ఈ ఏదైతే సుంకాలు విధించాడో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల మీద విధించినటువంటి సుంకాల విషయంలో ఇదంతా కూడా ఈ దేశ చట్టాలకి విరుద్ధంగా జరిగింది అన్న విధంగా కొట్టిపారేసింది. అయినా ఆ కోపానికి ప్రపంచ దేశాలన్నింటి మీద 10% సుంకాలు విధిస్తానన్నాడు. దాన్ని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇచ్చినటువంటి ఈ అధికారాలన్నింటినీ కూడా అతిక్రమించాడు కాబట్టి ఈ చట్టాలని కూడా గౌరవించలేదు కాబట్టి ఈ సుంకాలు ఏవి చెల్లవు. 10% సుంకాలే కాదు, అంతకుముందు విధించినటువంటి సుంకాలు కూడా చెల్లవు. కాబట్టి అధ్యక్షుడి మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ట్రంప్ తీసుకున్నటువంటి అధ్యక్షుడు తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా ఈ కోర్టు కొట్టివేస్తుందని మళ్ళీ సుప్రీంకోర్టు అయితే తాజాగా తీర్పిచ్చింది. ఇంకా కాంగ్రెస్ ఇచ్చినటువంటి అధికారాలన్నింటినీ కూడా ట్రంప్ అయితే ఉల్లంఘించేశాడు. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంత ఘాటుగా స్పందించాల్సి వచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఇరాన్ మీద యుద్ధం జరుగుతున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే డెమోక్రట్లు వ్యతిరేకిస్తున్నారు. కోర్టులు కూడా ఈ విధానాన్ని అయితే వ్యతిరేకిస్తున్నాయి. ప్రజలు ఎక్కువగా ఈ యుద్ధాన్ని ఇష్టపడడం లేదు. సో ఈ నేపథ్యంలో సుంకాల గురించి కూడా ఇప్పుడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పు అనేది ట్రంప్కి చాలా పెద్ద గట్టి దెబ్బ. కాకపోతే ఇప్పుడు ట్రంప్ మొండోడు కాబట్టి ఈగోకి పోయి మళ్ళీ నేను సుంకాలు అయితే విధిస్తాను, సుంకాలు అయితే తగ్గించనని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రెండోసారి ఈ విధంగా ఘాటుగా స్పందించింది కాబట్టి ఖచ్చితంగా వీటిని అమలు చేయడానికి లేదు. కాకపోతే ట్రంప్ ఓడిపోయానని చెప్పడం, ఇంకొక విధంగా తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నాలు చేస్తాడు.